ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, మనం మిర్దాద్ గ్రంథంలోని గత ఎపిసోడ్లో మాతృబీజం గురించి తెలుసుకున్నాము. మాతృబీజం ఏది, ఎక్కడ మొదలవుతుంది, సూక్ష్మంగా ఎక్కడ ఉంటుంది, విస్తరించి ఎక్కడ ఉంటుంది, ఎంతవరకు విస్తరించగలుగుతుంది, అసలు అది మొలకెత్తడానికి కావలసినటువంటి వనరులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక చాప్టర్లోకి మనం ప్రవేశిస్తున్నాము. నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మిర్దాద్ లాంటి గ్రంథాన్ని, ఇటువంటి ఎన్నో గ్రంథాలను ఆది గురువు పత్రిజీ మనకు అందించగలిగారు అంటే ఆది గురువు పత్రిజీ యొక్క శక్తి ఎంతటిది, ఆయన యొక్క సమర్థత ఎంతటిది, ఆయన యొక్క దృష్టి ఎంత దూరదృష్టి, మనం ఏమాత్రమైన అంచనా వేయగలమా ఫ్రెండ్స్? ఇంపాసిబుల్ కదా. అందుకే పత్రిజీ గురించి ఆలోచించటం మానివేసి ఆయన మనకు అందించిన వాటిని అందుకుంటూ, వాటిని మనం అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, ఆచరిస్తూ, వాటి ఫలాలను మాత్రం మనం అందుకుంటే చాలు అని ఆయన ఆశిస్తున్నారు ఫ్రెండ్స్. ఆయన ఆకాంక్షనే మనం కూడా నెరవేరుద్దాము. మరి ఇప్పుడు మిర్దాద్ గ్రంథం చివరకు వచ్చే కొద్దీ కూడా నేను మీకు చెప్పాను, ఇది చాలా లోతైనది ఈ గ్రంథం. మరి చాలా సూటిగా ఉంటుంది కూడా. ఇంత సూటి అయిన దానిని, ఇంత లోతైన దానిని మనం అందుకోవాలి అంటే, అందులోనూ గ్రంథం చివరకు వచ్చే కొద్దీ అది పెరుగుతుంది, ఆ డెప్త్ పెరుగుతుంది. మనం ఇంకా లోతుగా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ముందుగా మనం ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకుందాము, శ్వాస మీద ధ్యాస ఉంచుదాము. ఈ గ్రంథాన్ని అందుకోవడం కోసం ఇది ఆది గురువు పత్రిజీ మనకు అందించినటువంటి మహాప్రసాదం.
లాస్ట్ 10 seconds, my dear friends. Last 5 seconds. మెల్లగా చేతి వేళ్ళు రెండు తీసి కళ్ళ మీద ఉంచుకుందాము. 5 seconds. మెల్లగా చేతి వేళ్ళు రెండు తీస్తూ కళ్ళు తెరుద్దాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెద్ధాది గ్రంథంలోని ఈ చాప్టర్ లోనికి వెళ్దాము. తర్వాతి చాప్టర్ లోనికి. గత ఎపిసోడ్ లో మాతృబీజంలో ఆయన ఏం చెప్పారంటే, మీ నమ్మకం, మీ ప్రేమ, పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసం మీ తపన తప్ప మిగిలిన అన్నింటిని వదిలించుకోండి అన్నారు. మిగిలిన అన్ని కూడా వస్తువులు అనమాట. ఒకసారి పత్రి సార్ వరలక్ష్మి మేడంకి ఏం చెప్పారంటే, వస్తు ప్రామాణిక సూత్రం మీద ఆధారపడద్దు అని చెప్పారు ఆయన. అంటే వస్తువు అంటే మనకి కంటికి కనిపించేవి, ఇంట్లో ఉండేవి వస్తువులు, ఇవి మాత్రమే వస్తువులు అని అనుకుంటాం. కానీ అవి వాటిని దాటి ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి అనేది ఈయన చెప్తున్నారు, వెత్తారు చెప్తున్నారు. కాల స్థలాలకు మీ మీద అధికారం లేకుండా ఉండడానికి మీరు అన్నింటి మీద యాజమాన్యం, అధికారం వదులుకోవాలి. ఎంత ఎక్కువ కలిగి ఉంటే అంత ఎక్కువ వాటి అధీనంలో ఉంటారు. ఎంత తక్కువ కలిగి ఉంటే అంత తక్కువ వాటి అధీనంలో ఉంటారు. మనకి కొటేషన్ చెప్తారు కదా ఫ్రెండ్స్, లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్, నో లగేజ్ వెరీ కంఫర్టబుల్ అని చెప్తారు కదా ఫ్రెండ్స్. ఇది ఇదే అదే సూత్రం దీనికి కూడా వర్తిస్తుంది అనమాట. ఈ మీ నమ్మకం, మీ ప్రేమ, మీ పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసం మీ తపన, మీ విముక్తి కోసం మీ తపన. మన విముక్తి కోసం ఎవరో తపన పడితే ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. మన గురించి ఆలోచించడానికి, తపన పడడానికి ఆది గురువు పత్రిజీనే ఉన్నారు. కానీ మన దృష్టి దాని మీద లేనప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు కదా. మిగిలిన అన్నింటినీ వదిలించుకోండి అని చెప్తున్నారు. వదిలించుకోండి అంటే అంత బలంగా పట్టుకుని ఉన్నాయి. వదిలివేయండి అంటే అది మన చేతుల్లో పని ఫ్రెండ్స్, ఇట్లా వదిలేస్తాము. కానీ అదేమవుతుందంటే వదిలించుకోండి అంటే అది మనల్ని పట్టుకుని ఉందన్నమాట. దానిని మనమే బాగా రుద్ది రుద్ది కడిగి కడిగి వదిలించుకోవాలి. ఈ చాప్టర్ పేరు ఏంటంటే దేవుడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన కణికలు అని చెప్తున్నారు. పత్రి సార్ ఎప్పుడు చెప్తున్నారు, వీఆర్ ఆల్ గాడ్స్ అని చెప్పేవాళ్ళు ఆయన. వీఆర్ ఆల్ కో క్రియేటర్స్ అని చెప్పేవాళ్ళు. అంటే మన దైవత్వాన్ని మనం స్పర్శించినప్పుడు ఆ దైవం, నేను దైవాన్ని అన్న స్పృహతో ఉండి మనం ఏం క్రియేట్ చేయాలో అది క్రియేట్ చేసినప్పుడు కో క్రియేటర్స్ అవుతాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడే నేను 5 minutes మెడిటేషన్ లో ఒక విజన్ చూశాను. ఏంటంటే గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక బయటకు వస్తుంది. ముందు కొంచెం కనిపించింది, తర్వాత కొంచెం ఫేస్ కనిపించింది, మెల్లమెల్లగా బాడీ కనిపించింది, తర్వాత రెక్కలు కొంచెం కొంచెం కనిపించడం మొదలు పెట్టినాయి, తర్వాత పూర్తిగా బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత ఆ టెంటకిల్స్ ఉంటాయి, అది కూడా మొత్తం తన మీద ఇవన్నీ కనిపించినాయి. బయటికి వచ్చి ఇట్లా ఫ్లై అవుతుంది. ఫ్లై అవుతా ఫ్లై అవుతా ఫ్లై అవుతా వెళ్ళి ప్రతి పువ్వు దగ్గర ఆగి ఆ పువ్వు నుండి తను దాని ఎసెన్స్ తీసుకుంటుంది. ఇది నాకు ప్రత్యేకించి చూపించారు అంటే సార్, నాకు అక్కడ ఒకటి ఏం అర్థమైందంటే, మనమందరం కూడా గొంగళి పురుగు స్థాయిని దాటేసాం. మనమందరం కూడా ధ్యానం చేస్తున్నాము, ధ్యానం చేశాము, చేస్తున్నాము, చేయిస్తున్నాము. మరి అందరితోనూ కూడా మరి స్వాధ్యాయం చేస్తున్నాము, మరి సజ్జన సాంగత్యం చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం కదా మనం. కానీ ఒకే ఒక విషయం మనం మర్చిపోతుంది ఎక్కడంటే, మనం సీతాకోక చిలుకలం, సీతాకోక చిలుకల్లాగా మనం అన్నింటి నుండి స్వీకరించాలి అన్న విషయాన్ని మనం మొట్టమొదటిగా మర్చిపోతున్నాం ఫ్రెండ్స్. దానిని మనం సదా దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. అదే ఈయన ఏం చెప్తానంటే, దేవుడి వైపు పయనంలో అంటే దేవుడు ఎక్కడో వేరే లేడు. దేవుడు
మనమే దైవాలమైనప్పుడు మన దైవత్వం వైపు మనం ప్రయాణించాలి కదా. అది చెప్తున్నారు, దేవుడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన కణికలు అని చెప్తున్నారు. కణిక అంటే ఆ భగభగా మండుతుంది నిప్పు ఫ్రెండ్స్. అది బొగ్గు నిప్పుగా ఉంటే ఎలా ఉంటుందో కణకణం అంటుందని అంటారు అని, దాన్ని కణిక అంటారు అనమాట. నిర్దా చెప్తున్నారు, ఈ రాత్రి ప్రశాంతతలో మీ దేవుడి వైపు పయనంలో మిర్దాద్ కొన్ని జ్ఞాన కణికలను చల్లుతాడు. అంటే ఒక్కసారి ఆయన దోసిట్లో పోయట్లేదు ఫ్రెండ్స్. ఆ దారిలో ఆ ప్రయాణంలో అక్కడొకటి 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 ఇలా ఆ కణికలను చల్లుతున్నాడు ఆయన. ఇలా చేయకపోతే ఒక్కసారి పోస్తే బగ్గుమంటుంది, బూడిదైపోతారు అందరూ కూడా. వివాదాలు మానండి. సత్యం అనేది ఒక సూక్తి, దానికి రుజువు అక్కర్లేదు. వాదనతో సాక్ష్యంతో బలపరచబడినది ఇప్పుడో అప్పుడో ఏ క్రొత్త వాదనతోనో ఏ క్రొత్త సాక్ష్యంతోనో కొట్టివేయబడుతుంది. ఈ దృష్టిలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎవరమైనా సరే ఒక సత్యం మనం తెలుసుకున్నాము, తెలుసుకున్న తర్వాత మనం ఆ సత్యాన్ని చెప్తూ మనం ఆచరించాలి ఫ్రెండ్స్. అంతే తప్ప సత్యం అనేది ఒక సూక్తి, అది ఒక కొటేషన్ లాంటిది అనమాట. ఎట్లా అంటే 2+2=4, అంతే. దాని గురించి మనం 2+2=4 ఎలా అయ్యింది, ఇవన్నీ కూడా మనం దానికి ప్రూఫ్ ఇవ్వటానికి, వాదించటానికి, ఇది నిజమని ఇది సత్యమని నిరూపించటానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఆ ఎప్పుడో ఒకప్పుడు ఇంకో కొత్త వాదంతోనో అది కొట్టివేయబడుతుంది. ఇది కరెక్ట్ కాదు అని కొట్టివేయబడుతుంది. 2+2=4 అంతే. అది సూక్తి, కొటేషన్, అది ఈక్వేషన్, అది అంతే. అలాగే సత్యం అనేది సూక్తి. వివాదాలు మానండి. ఒకటి నిరూపించడం అంటే దానికి విరుద్ధమైన దానిలో లోపాన్ని చూపించడం అన్నమాట. ఇది కరెక్ట్ అని మనం నిరూపిస్తున్నా అంటే దీనికి ఆపోజిట్ గా ఏదైతే ఉందో, పగలు గురించి మనం నిరూపిస్తున్నాం, పగలు బెస్ట్ అని ప్రూవ్ చేస్తున్నాం అనుకోండి. రాత్రి బ్యాడ్ అని అక్కడ, బెస్ట్ కాదని అక్కడ, అది మనం ప్రూవ్ చేస్తున్నామా? కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి నిరూపించడం అంటే దానికి విరుద్ధమైన దానిలో, పగలు రాత్రి, లోపాన్ని చూపించడం అన్నమాట. అందుకే మనం దేన్ని కూడా నిరూపించడానికి ప్రయత్నం చేయకూడదు ఫ్రెండ్స్. ఏది కూడా సత్యాన్ని సత్యంగా సూటిగా చెప్పాలి, అంతే, చెప్పు వదిలేసేయాలి. దానికి విరుద్ధంగా ఉన్న దాన్ని నిరూపించడం అంటే దానిలో లోపాన్ని చూపడం అన్నమాట. దేవుడికి విరుద్ధమైనవి లేనే లేవు. అతడిని నిరూపించలేకపోవడం ఎలా సాధ్యమవుతుంది? అతనికి విరుద్ధమైనవి లేవు. దేవుడు దైవానికి ఏది విరుద్ధంగా ఉంటుంది? ఇప్పుడు అందరిలోనూ ఉన్నది ఒకటే దైవం, ఒకటే చైతన్యం, ఒకటే కాన్షియస్, ఇన్ని చదువుతున్నాం ఫ్రెండ్స్. అప్పుడు మనకు విరుద్ధంగా ఎవరు ఉంటున్నారు అక్కడ? ఇక్కడ ఒకటే ఉంటుంది, అక్కడ ఒకటే ఉంటుంది కదా. అతడిని నిరూపించలేకపోవడం ఎలా? సత్యానికి నాళంగా ఉండడానికి నాలుక, బడిత, విషదంతం, గాలిపడగా అంటే గాలిపటం, గారడీవాడు అంటే మెజిషియన్, పాకేవాడు కాకూడదు. సత్యానికి నాళంగా ఉండటానికి, నాళం అంటే సత్యం ప్రవహించటానికి, రక్తనాళం అంటే రక్తం ప్రవహించేది. అలాగే ఈ సత్యం ప్రవహించటానికి ఆ నాలుక గాని, బడిత అంటే కర్ర, విషదంతం, ఏనుగు దంతాలు ఉంటాయి కదా ఇట్లా, అవి, గాలిపడగ అంటే ఏనుగు దంతం విషదంతం కాదండి, దంతం గురించి చెప్తున్నా నేను. దంతం అంటే అది విషదంతం, అది విషంతో నిండిపోయింది అనుకోండి, అట్లా కానక్కర్లేదు. గాలిపటం, గారడీవాడు, పాకివాడు, ఇదేమీ కూడా కాకూడదు. మాట్లాడలేని వారికి ఉపశమనం కలిగించడానికి మాట్లాడండి, మీకు ఉపశమనం కలగడానికి మౌనంగా ఉండండి. ఎంత పెద్ద సూచన అండి ఇది. మాట్లాడలేని వారికి ఉపశమనం కలిగించడానికి మాట్లాడండి, మీకు ఉపశమనం కలగాలంటే మౌనంగా ఉండండి అని చెప్తున్నాను. సువిశాల చరాచర విశ్వం అనే సముద్రాలను దాటడానికి మాటలు ఓడలు. అవి చాలా ఓడరేవులను తాగుతాయి. మరి ఓడ ఉందనుకోండి, ఈ ప్రయాణంలో ఆ, ఇండియా నుండి అమెరికాకి ఓడలు వస్తున్నాయి, మధ్యలో ఎన్ని ఓడరేవుల్ని టచ్ చేస్తుంది అది. వాటిని వేటితో నింపాలి అన్న విషయంలో జాగ్రత్త వహించండి. ఈ ఓడరేవుల్ని దేంతో నింపాలి? ఈ ఓడలో ఉన్న ఎక్కించుకుంటూను దించుకుంటూనే ఉంటుంది కదండి. మరి ఈ దించే విషయంలో, ఏ అక్కడ నింపే విషయంలో, ఈ ఓడరేవుల్ని నింపే విషయంలో
జాగ్రత్తగా ఉండాలి. దేనితో నింపాలి అన్నది జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఒకళ్ళతో మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్, ఇంకొకళ్ళతో మాట్లాడుతున్నామంటే మనలో ఉన్న కొంత దాన్ని ఇంకొకళ్ళలో నింపటం. అది నింపే విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. సువిశాల చరాచర విశ్వం అనే సముద్రాలను దాటడానికి మాటలు ఓడలు. అవి చాలా ఓడరేవులను తాకుతాయి. వాటిని వేటితో నింపాలి అన్న విషయంలో జాగ్రత్త వహించండి. వాటి గమనం అయిన తర్వాత ఆ సరుకుని మీ గుమ్మం దగ్గరే దించుతాయి. వాటి ప్రయాణం అయిపోయింది అనుకోండి, తిరిగి మన దగ్గరికే డంప్ చేస్తాయి అన్నమాట. ఇంటికి చీపురు ఎలాగో హృదయానికి శోధన అలాంటిది. మీ హృదయాలను బాగుపరచండి, శుభ్రపరచండి, శోధించండి అని చెప్తున్నారు. బాగా శుభ్రపరచబడిన హృదయం చొరబడటానికి వీలు కాని కోట. పత్రిసారి లోపలికి, ఆయన హృదయం లోపలికి ఎవరైనా దొంగతనంగా ప్రవేశించగలరా? లేదు కదా, సాధ్యం కాదు కదా. ఎలా అంటే అది బాగా శుభ్రపరచబడిన హృదయం అనమాట. మురికే చేరని హృదయం అది. ఎప్పుడు నిర్మలంగా ఉండే హృదయం అది. మనుష్యులు, వస్తువులు మీకు ఎలా ఆహారంగా ఉపయోగపడతారో, మీరు విషపూరితం కాకూడదు అనుకుంటే ఇతరులకు మీరు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి. మనుష్యులు, వస్తువులు మీకు ఎలా ఆహారంగా ఉపయోగపడతారో, ఆ, మనం ఆహారం తీసుకుంటున్నామంటే, భౌతిక శరీరానికి ఆహారం ఇస్తున్నామంటే అవి కొన్ని పదార్థాలు ఫ్రెండ్స్. మానసికంగా మనం ఆహారం ఇస్తున్నామంటే అవి కూడా కొన్ని పదార్థాలు. కానీ నిజంగా మనకి అసలైన ఆహారం కావాలంటే ఇక్కడ ఏంటంటే, ఈ మనుషులు, వస్తువులు అనేది మనం వాటిని ఎలా తీసుకుంటే అవి మనకి అసలైన ఆహారంగా వాళ్ళు ఉపయోగపడతారో. ఒక మనిషి ఉన్నారనుకోండి, ప్రతిదీ మనకు చెప్తారు. వాళ్ళల్లో అందరిలో ప్లస్ పాయింట్స్ చూడాలి, మైనస్ పాయింట్స్ వదిలేయాలి, ఎలా చెప్తారు. కానీ ఏది ప్లస్ ఏది మైనస్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాం, ఎలా దాన్ని సెలెక్ట్ చేస్తాం, ఇది మంచి ఇది చెడ్డ అనేది మనం ఎలా చెప్తాం? అది సాధ్యం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక మనిషి, మన గూటి పక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతో మనం కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా వాళ్ళల్లో ఉన్నటువంటి మనకి ఉపయోగపడే క్వాలిటీ ఏదో మనకు అర్థమవుతుంది. అది మనకు ఆహారం అవుతుంది. అలాగే వాళ్ళకి కూడా మనం అటువంటి ఆహారాన్నే ఇవ్వాలి. వాళ్ళకి మనలో వాళ్ళలో మనకు ఒక క్వాలిటీ ఏదైతే నచ్చిందో, ఒక జ్ఞాన సంపద ఏదైతే మనకు అందిందో, అటువంటి జ్ఞానాన్నే మనం వాళ్ళకి కూడా ఆహారంగా అందించాలని చెప్తున్నారు ఈయన. మనుషులు, వస్తువులు మీకు ఎలా ఆహారంగా ఉపయోగపడతారో, మీరు విషపూరితం కాకూడదు అనుకుంటే, అంటే మనం ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు అనమాట. ఇతరులకు మీరు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి. వాళ్ళ దగ్గర నుండి మనకు అవసరమైన ఆహారం తీసుకుంటూ మనం వాళ్ళకి ఏది పడితే అది ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ప్రలోభ పెట్టకూడదు అని చెప్తున్నారు ఈయన. వేయబోయే అడుగుల విషయంలో సందేహంగా ఉంటే కాసేపు కదలకుండా నిలబడండి. తొందర ఏమీ లేదు. ఆధ్యాత్మికత ఇది తొందర తగదు అని చెప్తారు సార్. మీరు వేటినైతే అయిష్టపడతారో అవి మిమ్మల్ని అయిష్టపడతాయి. అన్నింటినీ ఇష్టపడండి. ఇష్టపడి వాటి మానాన వాటిని ఉండనియండి. ఓ పక్కన ఓ సైడ్ లో వాటిని, వాటి దారిని వాటిని ఉండనివ్వండి. ఆ విధంగా మీ మార్గాల నుంచి ఆటంకాలను తొలగించుకున్న వారు అవుతారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం దేన్నైనా అయిష్టపడుతున్నాం అనుకోండి, అవి కూడా మనల్ని అయిష్టపడతాయి కాబట్టి మన కాళ్ళకి అస్తమానం అడ్డం తగులుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఇష్టమైన వాటికంటే కూడా ఇష్టం లేని వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువ తలుచుకుంటూ ఉంటాం మనం. అలాగే అవి కూడా, అంటే మనం తలుచుకున్నప్పుడల్లా మనం వాటి దారికి అడ్డం వెళ్తున్నాము. అవి మనల్ని ఇష్టపడుతున్నాయి కాబట్టి మాటి మాటికి అవి మన దారికి అడ్డం పడుతున్నాయి ఫ్రెండ్స్. అలా కాకూడదంటే అన్నింటినీ ఇష్టపడండి. వాటి దారి నాటిని వదిలేయండి. వదిలేసి ఆ విధంగా మీ మార్గాల నుంచి ఆటంకాలను తొలగించుకున్న వారు అవుతారు అని చెప్తున్నారు. నీ ఇష్టం, నీ దారి నువ్వు ఉండు అని వదిలేశారు. భరింపలేని ఏహ్య స్థితి ఏమిటంటే, దేనినైనా మీరు ఏహ్యమైనది అని భావించటమే. ఎంత అసహ్యంగా ఉంది అని అనుకోవటమే అన్నిటికంటే కూడా భరించలేని ఏహ్యమైనది, అసహ్యమైనది అంట ఫ్రెండ్స్. అన్నీ కలిగి ఉండడము, ఏమీ లేకుండా ఉండడము, ఏదో ఒకటి ఎంచుకోండి. మధ్యస్థితి లేదు. అన్నీ కలిగి ఉండటము లేదా ఏమీ లేకుండా ఉండటము, ఇటో అటు చూజ్ చేసుకోవాలి.
మధ్యస్థితి అనేది ఏది లేదు అని చెప్తున్నారు. ప్రతి ఇబ్బంది, ప్రతి సంకటము ఒకానొక హెచ్చరిక. ఇది పత్రి సార్ కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఒక ఇబ్బంది వచ్చిందంటే అది మనకు సూచన. మనలను మనం సరిదిద్దుకోవటానికి, మనకి మనం ఇంకా పటిష్టంగా అవ్వటానికి అదొక సూచన అని చెప్పేవాళ్ళు. ప్రతి సంకటము ఒకానొక హెచ్చరిక అని చెప్తున్నారు. ఆ హెచ్చరికని బాగా అర్థం చేసుకోండి. తొందరపడద్దు. బాగా అర్థం చేసుకోండి. ఆ సంకటం ఒకానొక సంకేత దీపం అవుతుంది. దేనికో ఒక దానికి మనకి ఇండికేషన్, ఆ ఆ లైట్ ఇండికేట్ లైట్ అవుతుంది అనమాట. అంటే మార్గదర్శి అవుతుంది. ఇదిగో ఇక్కడ ఇది ఎలా అని చెప్పేసి మనకి సూచిస్తుంది అనమాట. దిక్సూచి అంటారు కదా, అలా. ఒకడు రుజువర్తన కలిగిన వాడు, మరొకడు వంచకుడి సోదరుడు. ఒకటి దగ్గరదారి, రెండవది చుట్టూ తిరిగి రావటం. వంచకుల పట్ల ఓర్పుతో ఉండండి. వీళ్ళు వీళ్ళు రుజువర్తన ఉన్నవాళ్ళు, వీళ్ళు వంచకులు అని మనం ఏమీ ఆలోచించక్కర్లేదు ఫ్రెండ్స్. ఒకడు రుజువర్తన కలిగిన వాడు అంటే ఇది దగ్గర దారిలో షార్ట్ కట్ అంటే దారి తగ్గిపోతుంది అనమాట. ఒకప్పుడు నేను ఒక బుక్ చదివానండి, రోడ్ లెస్ ట్రావెల్డ్ అని చెప్పేసి, అంటే తక్కువ దూరం ప్రయాణించినది అని అర్థం. అందులో అతను మన దారిని మనమే ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఎంత చక్కగా చెప్పారంటే ఆ బుక్ లో. అసలు మీకు వీలుంటే గానీ మీరు కూడా చదవండి, ఆ బుక్ చాలా బాగుంటుంది. ఒకడు రుజువర్తన కలిగిన వాడు, ఒకటి దగ్గర దారి, వీళ్ళది దగ్గర దారి అవుతుంది. మరొకడు వంచకుడి సోదరుడు, చుట్టూ తిరిగి వస్తారనమాట వీళ్ళు. కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు వస్తారు కాబట్టి వంచకుల పట్ల దగ్గర దారిలో వచ్చే వాళ్ళని వదిలేయండి, వాళ్ళు వచ్చేస్తారు. వంచకుల పట్ల ఓర్పుతో ఉండండి. మీరు కామెంట్ చేయదు, నో కామెంట్, నో జడ్జిమెంట్ అని పత్రిసారి ఎందుకు చెప్తున్నారు పదే పదే? తొందర తగదు అని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు చుట్టుదారిలో వస్తున్నారు కాబట్టి టైం పడుతుంది. టైం పడుతుంది కాబట్టి వాళ్ళ పట్ల ఓర్పుతో ఉండండి అని చెప్తున్నారు. నమ్మకంపై ఆధారపడ్డ సహనం ఆరోగ్యం. నమ్మకం లేని సహనం పక్షవాత రోగం అంట ఫ్రెండ్స్. నమ్మకం ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి ఫ్రెండ్స్. ఉండడం, ఉద్రేకపడడం, ఆలోచించడం, ఊహించడం, తెలుసుకోవడం, ఇవన్నీ మానవ జీవిత పరిధిలోని వివిధ స్థితులు. ఉండడం, ఇక్కడ నేనున్నాను అంటాం. ఉద్రేకపడటం, ఉద్రేకం అంటే అన్ని ప్రవోక్ అయి ఉంటాయి అన్నమాట. ఆ స్థితిలో ఆ స్థితి. ఆలోచించడం, ఊహించడం, ఇమాజిన్ చేసుకోవడం, తెలుసుకోవడం, ఇవన్నీ మానవ జీవిత పరిధిలోని వివిధ స్థితులు. ఇవన్నీ కూడా మనఃపూర్వకమైనదైన అర్హత ఉన్న పొగడడం, పొగిడించుకోవడం, వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు ఎంత పొగుడుతున్నా కానీ పత్రిసారస్లు నవ్వు నవ్వి వదిలేస్తారు, లేదా అసలు పట్టించుకోరు ఫ్రెండ్స్. అనుచితమైన ప్రశంసల పట్ల, కపటమైన మాటల పట్ల మోగగా చెవిటిగా ఉండండి. అనుచితమైన ప్రశంసలు అంటే మనం ఇంత చేస్తే అంత పోగొట్టుకుంటేను, లేదా అసలు మనకి సంబంధమే లేని దగ్గర పోగొట్టుకుంటేను. కపటమైన మాటల పట్ల లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు కదా, మనిషికి మాటకి చాలా దూరం. అప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మోగగా చెవిటిగా ఉండండి అని చెప్తున్నారు. వినొద్దు, మాట్లాడొద్దు అని చెప్తున్నారు. ఇస్తున్నామని మీరు అనుకుంటున్నంత వరకు మీరు ఇచ్చేదంతా మీరు మరొకరి దగ్గర నుండి బదులు తెచ్చుకున్నదే. మన శక్తి మంది కాదు ఫ్రెండ్స్. పైనుండి ధ్యానం చేస్తున్నాము, వస్తుంది, ధ్యానం చెప్తున్నాము, వెళ్ళిపోతుంది. అది మంది కాదు. వస్తుంది, ఉంటుంది, వెళ్తుంది. సదానంద యోగి ఒక సూత్రం చెప్పారు, పత్రిజీ ఎప్పుడు చెప్పేవాళ్ళు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఎంత ఈజీగా ఆయన 3 ముక్కల్లో చెప్పారు ఫ్రెండ్స్. మనం ఎన్ని జన్మలు ఎత్తితే దాని మీద మనం కంప్లీట్ తిరుపు తెచ్చుకోవాలి, ఆలోచించండి. ఇది చెప్తున్నారు ఈయన. దానికి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇస్తున్నామని మీరు అనుకుంటున్నంత వరకు మీరు ఇచ్చేదంతా మీరు మరొకరి దగ్గర నుంచి బదులు తెచ్చుకున్నదే, ఏది మనది కాదు. నిజానికి మీది అనబడేది ఏది కూడా మీరు ఇవ్వలేరు.
వారి కోసం మీ సంరక్షణలో ఉంచినది మాత్రమే మీరు మనుషుల కోసం ఇస్తారు. వారి కోసం మన సంరక్షణలో ఉంచినది మాత్రమే మనం వారి కోసం ఇస్తామంట ఫ్రెండ్స్. నిజంగా మీదైనది మీ ఒక్కడిదే. దాన్ని మీరు కావాలనుకున్నా ఎవ్వరికి ఇవ్వలేరు. సమచిత్తతతో ఉండండి. అంటే సమచిత్తత అంటే చిత్తం అంటే ఇక్కడ మనసు అని చెప్తాం. మనసు ఇట అట ఇట అట ఊగిసలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా బ్యాలెన్స్డ్ గా మధ్యలో ఇటు అటు కాకుండా మధ్యలో ఇలా సమంగా ఈక్వల్ గా ఇటు అటు అనే దాన్ని రెండింటినీ కూడా కుడి ఎడమ రెండింటినీ కూడా ఈక్వల్ గా ఉంచండి అని చెప్తున్నారు. సమచిత్తతతో ఉండండి అంటే దృఢమైన చిత్తం అని అర్థం ఫ్రెండ్స్. అప్పుడు ఎవరిని వారు కొలుచుకోవడానికి బరువు తూచుకోవడానికి మనుష్యులకు మీరు ప్రమాణం త్రాసు అవుతారు. ఎవరైనా ఒకరిద్దరు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ముందు పంచాయతీ మాట్లాడుతున్నారు అనుకోండి, వింటున్నప్పుడు మనకి కొంతమంది పరిచయం ఉంటారు. ఇద్దరు పరిచయం ఉన్నారు అనుకోండి, ఒకళ్ళ పట్ల ఒక ఒక అభిప్రాయం, ఇంకొకళ్ళ పట్ల ఇంకొక అభిప్రాయం ఉంటుంది జనరల్ గా. ఈ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వైపు తూగుతాం, ఎక్కువ తూగుతాం. దానివల్ల కామెంట్స్ జడ్జిమెంట్స్ కూడా వన్ సైడ్ అవుతాయి. ఎంత మాత్రం వంగినా కానీ ఈ వైపు ఎక్కువగా ఉంటాయి. లేదా ఈ వైపు ఉందనుకోండి, ఈ వైపు వంగుతాం. ఇలా ఉంటుంది. అలా కాకుండా మనం ఒక న్యాయ నిర్ణేతగా మన దగ్గరికి ఏదైనా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్స్ కావచ్చు, దేని గురించి అయినా కావచ్చు, మన ముందున్న మనుషులు కావచ్చు, ఏదైనా టూ సైడ్స్ జరుగుతున్నప్పుడు మనం మధ్యలో ఉండాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సమచిత్తతతో ఇటు అటు ఈక్వల్ గా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఎవరిని వారు కొలుచుకోవడానికి నేను ఇలా వాళ్ళకే అర్థమవుతుంటుంది అనమాట. బరువు తూచుకోవడానికి మనుష్యులకి మీరు ప్రమాణం త్రాసు అవుతారు అని చెప్తున్నారు. దరిద్రం అని సంపద అని రెండు లేవు. అవి ఉపయోగించుకునే తీరులో మాత్రమే నేర్పు ఉంది ఫ్రెండ్స్. అందుకే ఈ ప్రపంచంలో ఆర్థిక పరంగా ఇన్ని అసమానతలు ఉన్నాయి అంటే మెయిన్ రీజన్ అదే ఫ్రెండ్స్. దరిద్రం సంపద అనేవి రెండు లేవు. దాన్ని ఉపయోగించుకునే తీరులో మాత్రమే నేర్పుందని చెప్తున్నారు. తన దగ్గర ఉన్నది సవ్యంగా ఉపయోగించుకోలేని వాడు నిజమైన దరిద్రుడు. తన దగ్గర ఉన్నది సవ్యంగా ఉపయోగించేవాడు నిజమైన ధనికుడు. ఇది పత్రిసారిని చూస్తే మనకు అర్థమైపోతా ఉంటది ఫ్రెండ్స్. బూజు పట్టిన రొట్టెలో ఉండే గట్టి భాగం కూడా లెక్కించలేనంత ఐశ్వర్యం కావచ్చు ఉపయోగించుకోవడాన్ని బట్టి ఫ్రెండ్స్. సంపద బంగారంతో నిండిన నేలమాళిగ కూడా ఉపశమనం కలిగించలేని దారిద్ర్యం కావచ్చు. ఎవ్వరికి ఉపయోగపడకుండా అది అట్లా దాంట్లోనే ఉండిపోతుంది అనమాట. స్టోర్ చేస్తారు కదా, ఖజానాలు అంటారు, స్టోర్ చేస్తారు కదా, అవన్నీ అందులోనే ఉండిపోతాయి ఎవ్వరికి ఉపయోగపడకుండా. అది ఉపశమనం కలిగించలేని దారిద్ర్యం అంట ఫ్రెండ్స్. అది ఈయన పోలిక చూడండి ఎట్లా కంపేర్ చేశారు. ఇదేమో బూజు పట్టిన రొట్టెలో ఉండే గట్టి భాగం కూడా లెక్కించలేనంత ఐశ్వర్యం కావచ్చు. సంపద బంగారంతో నిండిన నేలమాళిగ కూడా ఉపశమనం కలిగించలేని దారిద్ర్యం కావచ్చు అని చెప్తున్నారు. చాలా దారులు కలిసే చోట ఏ దారిలో నడవాలా అని సందేహించవద్దు. భగవంతుడిని వెతికే హృదయానికి అన్ని దారులు భగవంతుడి దగ్గరికే తీసుకుని వెళ్తాయి. నువ్వు ఏ దారిలో వెళ్ళినా కానీ అక్కడికే చేరతావు అనేది ఇప్పుడు చెప్తున్నారు ఫ్రెండ్స్. అన్ని రూపాలలో ఉన్న జీవులను గౌరవపూర్వకంగా సమీపించండి. అతి తక్కువ ప్రాముఖ్యత ఉన్న దానిలో కూడా అతి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న దాని కీలకం ఉంటుంది అని చెప్తున్నారు. అతి తక్కువ ప్రాముఖ్యం ఉన్న దానిలో కూడా అతి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న దాని యొక్క కీలకం ఉంటుంది అని చెప్తున్నారు. జీవితపు పనులు అన్నీ నిగూఢమైన అర్థం కలవే, అద్భుతమైనవే, అతిశయించేవే, అసమానమైనవే. పనికి మాలిన వాటితో జీవితం ఎప్పటికీ నిమగ్నం అవ్వదు. మనం అనుకుంటాము దాంతో మనం కలిసాము, నిమగ్నం అయిపోయాడు అని అంటూ ఉంటాం. అసలు అదేంటో మనకే తెలియకుండా చాలా పదాలు వాడేస్తా ఉంటాం ఫ్రెండ్స్. జీవితపు పనులు అన్నీ నిగూఢమైన అర్థం కలవే, అద్భుతమైనవే, అతిశయించేవే.
అసమానమైనవే, పనికి మాలిన వాటితో జీవితం ఎప్పటికీ నిమగ్నం అవ్వదు అని చెప్తున్నారు. ప్రకృతి ప్రేమపూరిత రక్షణ, పరిశ్రమించే నేర్పుకి కావలసిన అర్హత ఉన్నవే ప్రకృతి కార్ఖానాల నుంచి బయటికి వస్తాయి. ప్రకృతి కార్ఖానా అంటే ఫ్యాక్టరీ. దీని నుంచి ఏం బయటకు వస్తాయి? ప్రకృతి ప్రేమపూరిత రక్షణ, పరిశ్రమించే నేర్పుకి కావలసిన అర్హత ఉన్నయే బయటకు వస్తాయి అంట ఫ్రెండ్స్. ప్రేమపూరిత రక్షణ, పరిశ్రమించే నేర్పు, ఈ రెండిటికి కావలసినటువంటి అర్హత ఉన్నయే వస్తాయి తప్ప పనికి మాలినవి ఆ ఫ్యాక్టరీ నుండి బయటికి రావు. ఆ ప్రొడక్ట్స్ అది రిలీజ్ చేయదు. కనీసం మీ గౌరవానికైనా అవి తగిలేవా? ప్రకృతి మనకి ఎన్ని సంపదలు ఇస్తుంది ఫ్రెండ్స్, వాటిని మనం ఎప్పుడైనా గుర్తిస్తున్నామా? కనీసం ఈయన అడుగుతున్నారు, కనీసం మీ గౌరవానికైనా అవి తగిలేవా? అంత కష్టపడి ప్రకృతి తన ఫ్యాక్టరీ నుండి వీటన్నిటినీ కూడా ఈ ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తుంది. కనీసం మనం వాటిని గుర్తిస్తున్నామా ఫ్రెండ్స్? చక్కటి గాలి వస్తుంది, చలిచలిగా ఉన్నప్పుడు ఎండ వస్తుంది, వేసవి కాలంలో చల్లగా గాలి వస్తుంది. గమనించాం, పచ్చటి ప్రకృతి, అప్పుడే చిగుర్లు వస్తూ ఉంటాయి, అందులో కోయిలు కూస్తూ ఉంటుంది. దేన్ని మనం గమనించాం. ఈగలు, చీమలు అవే మీ గౌరవానికి అర్హులైనవి అయితే ఇక మీ తోటి మానవులకి ఇంకా ఎంత యోగ్యత, అర్హత ఉంటాయి అని చెప్తున్నారు. ఏ మనిషిని ఏవగించుకోవద్దు. ఒక మనిషిని ఏవగించుకోవడం కన్నా అందరితో ఏవగించుకోవడం మేలు అని చెప్తున్నారు. ఒక మనిషిని ఏవగించుకోవడం అంటే అతనిలో ఉన్న సూక్ష్మదేవుడిని, ఆత్మను ఏవగించుకోవడమే. ఏ మనిషిలో ఉన్న సూక్ష్మదేవుడిని, ఆత్మను ఏవగించుకోవడం అన్నా అది మీలో ఉన్న దేవుడిని ఏవగించుకోవడమే అవుతుంది. అంటే ఏవగించుకోవడం అంటే అసహించుకోవడం ఫ్రెండ్స్. చులకనగా చూడటం. మార్గదర్శిని ఏవగించుకునేవాడు రేవుని ఆశ్రయాన్ని ఎలా చేరగలడు? మార్గదర్శి నీకు దారి చూపిస్తున్నాడు, నువ్వు ఆశ్రయించుకుంటే, నువ్వు చులకనగా చూస్తే రేవుని ఆశ్రయాన్ని, రేవు తర్వాత రేవునే చేరవు. ఎందుకంటే నువ్వు దారి చూపించే వాళ్ళనే, ఎవరు దారి చూపిస్తున్నారు వాళ్ళనే నువ్వు చులకనగా చూస్తున్నావు అంటే నువ్వు రేవునే చేరవు, ఆశ్రయాన్ని అంతకంటే చేరవు అని చెప్తున్నారు. క్రింద ఏముందో చూడడానికి పైన చూడండి, పైన ఏముందో చూడడానికి క్రింద చూడండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే మన కంటికి కనిపించే దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే పైన అనంత విశ్వంలో ఏం జరుగుతుందో, దీని పై స్థాయిలో ఏముందో దానిని చూడండి అని చెప్తున్నారు. పైన ఏముందో చూడడానికి క్రింద చూడండి అంటే పైన ఏంది ఏముందో మనకు తెలియాలి అంటే క్రింద చూస్తేనే తర్వాత ఇది మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం కాదు, బాగానే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం, అనుభవానికి తెచ్చుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. దీని గురించి నేను మీకు కొంచెం వివరంగా చెప్పాలి ఫ్రెండ్స్, నేను మీకు తర్వాత చెప్తాను. ఈ రోజు మీరు శిష్యులు, రేపు గురువులు అవుతారు. మంచి గురువులు కావాలంటే మంచి శిష్యులుగా ఉండాలి అని చెప్తున్నారు. ప్రపంచంలోని చెడుని నిర్మూలించడానికి ప్రయత్నించవద్దు, కలుపు మొక్కలు కూడా మంచి ఎరువు అవుతాయి అని చెప్తున్నారు. దుర్వినియోగమైన ఉత్సాహమైన మూఢభక్తుడిని చంపుతుంది అని చెప్తున్నారు. ఎత్తుగా గంభీరంగా ఉండే చెట్లు మాత్రమే అరణ్యం కాదు, కొన్ని పొదలు, అల్లుకునే తీగలు కూడా ఎప్పుడూ అవసరమే. అన్ని కలిపితేనే అరణ్యం అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఆ దుర్విని ఎత్తుగా గంభీరంగా ఉండే చెట్లు మాత్రమే అరణ్యం కాదు, కొన్ని పొదలు, అల్లుకునే తీగలు కూడా ఎప్పుడూ అవసరమే. ఈ ప్రపంచంలోనే దీన్ని చెప్తూ మొత్తం కలిపితేనే అరణ్యం అవుతుంది కదా ఫ్రెండ్స్. మరి ప్రపంచంలోని చెడుని నిర్మూలించడానికి ప్రయత్నించొద్దు అని చెప్పాను. మంచి ఎంత అవసరమో చెడు అంతే అవసరం, ఎందుకంటే కలుపు మొక్కలు కూడా మంచి ఎరువు అవుతాయి అని చెప్తున్నాను. నయవంచనను కొంతకాలం ముసుగులో ఉంచవచ్చు, కానీ ఎల్లకాలం దానిని అలాగే ఉంచలేమని చెప్తున్నారు.
అలా అని దానిని సమగ్రమైన పరిశీలనతో సత్యాన్ని తెలుసుకుని సమూలంగాను పెకిలించి వేయలేం. నయవంచనను కొంతకాలం ముసుగులో ఉంచవచ్చు. ఎవరినైనా ఒకటి చెప్తారు ఫ్రెండ్స్, కొంతమందిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము అని చెప్తారు. నయవంచనను కొంతకాలం ముసుగులో ఉంచవచ్చు, కొంతకాలం కవర్ వేసుకోవచ్చు, కానీ ఎప్పుడో ఒక రోజు ఆ కవర్ తప్పుకుంటుంది. తప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే అలా అని ఎల్లకాలం దాన్ని అలాగే ఉంచలేము, ఎప్పుడో ఒకప్పుడు దాన్ని తప్పించాలి. అలా అని దానిని సమగ్రమైన పరిశీలనతో సత్యాన్ని తెలుసుకుని సమూలంగానూ పెకిలించి వేయలేం, అది అసాధ్యం అంట ఫ్రెండ్స్. చీకటి దుష్టమైన ఆవేశాలు చీకటిలోనే పుట్టి వర్ధిల్లుతాయి. వాటి సంతతిని తగ్గించాలనుకుంటే వాటిని వెలుతురిని అడ్డు లేకుండా ఉపయోగించుకోనివ్వండి. చీకటి దుష్టమైన ఆవేశాలు చీకటిలోనే పుట్టి పెరుగుతాయి ఫ్రెండ్స్, అవి వెలుతురు వస్తే అవి ఉండవు. వాటి సంతతిని మనం తగ్గించాలనుకుంటే గాని మనం ఏం చేయాలి, మనం చీకట్లోకి వెళ్ళడం కాదు, వాటిని వెలుతురిని అడ్డు లేకుండా ఉపయోగించుకోనివ్వండి. ఎప్పుడైతే అక్కడికి కాంతి ఆ ప్రసరించే మార్గాల్ని మనం ఎప్పుడైతే అక్కడ తయారు చేయగలుగుతామో ఆ వెలుతురులో వాటి సంతతి చచ్చిపోతుంది ఫ్రెండ్స్, అది పుట్టి వర్ధిల్లదు, పెరగదు. 1000 మంది మోసగాళ్లలో ఒక్కడినైనా నిజాయితీ పరునిగా చేయగలిగితే అదే మహా గొప్ప విజయం. అంతవరకు అతను ఎదుగుతున్న స్థాయి వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చాక నేను అందరినీ ఇలా మోసం చేస్తున్నాను, ఇంకా నేను ఎవరిని కూడా మోసం చేయకూడదు అని ఒక్కళ్ళు ఆ స్థాయికి వచ్చినా కానీ అది మనం చేయగలిగామంటే, నిజాయితీ పరునిగా చేయగలిగితే అదే మహా గొప్ప విజయం. అతను ఇంకొకళ్ళని చేస్తాడు, ఇలా పెరుగుతుంది ఫ్రెండ్స్. చాలా ఎత్తున ఒక సంకేత దీపాన్ని అమర్చండి. ఆ దీపాన్ని చూడమని ఎవ్వరినీ పిలవకండి. వెలుతురు జ్ఞానం కావాలనుకునే వారికి ఆహ్వానం అక్కర్లేదు. ఆ సంకేత దీపం కనిపిస్తుంది ఫ్రెండ్స్. సంకేతం అంటే ఆ దిక్సూచి, ఇదిగో ఇక్కడ ఇలా ఉంది, ఇది ఇలా తీసుకెళ్తుంది అనేది చూపించేదన్నమాట, అది సంకేత దీపం. జ్ఞానం వెలుతురు కావాలనుకునే వారికి ఆహ్వానం అక్కర్లేదు. ఇక్కడ ఇది ఉంది చూడండి అని మనం ఎవరిని పిలవనక్కర్లేదు, పిలిచినా కూడా ఎవరు చూడరు దాన్ని. అవివేకికి బుద్ధిహీనత సహజం, అలాగే సగం జ్ఞానం ఉన్న వారికి పూర్ణ జ్ఞానం అన్నది బరువు. కొంతవరకు జ్ఞానం ఉన్న వారికి బరువు దించుకోవడంలో సహాయపడండి. ఇప్పుడు అదే పనిగా ఆ జ్ఞానం మనకి నింపుతా ఉన్నారు అనుకోండి, అది ఓవర్ అయిపోతుంది అనుకోండి, మనం దాన్ని డ్రాప్ చేసేస్తాం, ఎక్కువ మొయ్యలేము మనం. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే అవివేకికి బుద్ధిహీనత సహజం, వివేకం లేదు అక్కడ, కాబట్టి బుద్ధిహీనత సహజంగా ఉంటుంది, బుద్ధి తక్కువ ఉంటుంది, తక్కువ స్థాయిలో. అలాగే సగం జ్ఞానం ఉన్న వారికి పూర్ణ జ్ఞానం అనేది బరువు. కొంతవరకు జ్ఞానం ఉన్న వారికి బరువు దించుకోవడంలో సహాయపడండి, ఆ జ్ఞానాన్ని పంచే అవకాశాన్ని ఇవ్వడంలో సహాయపడండి. అది వాళ్ళు దించేశారనుకోండి, అందరికి పంచేశారనుకోండి, మిగతా దాన్ని నెక్స్ట్ దాన్ని అందుకోగలుగుతారే తప్ప పూర్ణ జ్ఞానం అనేది బరువు అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇచ్చింది ఇచ్చినట్లే సార్ ఎందుకు చెప్పారు పత్రి సార్, మీరు ఏ నేర్చుకున్న తర్వాత మీరు బి నేర్చుకుంటేనే ఏ పక్క వాళ్ళకి నేర్పించేయండి అని ఎందుకు చెప్పారు, అది మన బరువును దించేసుకోవటం ఫ్రెండ్స్. మనకి ఏదైతే తెలిసిందో పక్క వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, అది అయిపోతుంది, మనం నేర్చుకునేది ఇటు నుండి మనకి ఎక్కుతుంది అనమాట. ఒకానొక సగం తెలిసిన వాడు ఒకానొక అవివేకికి విషయాన్ని మీకన్నా ఇంకా చక్కగా బోధించగలడు. సగం తెలిసిన వాడు అన్నీ తెలిసిన వాళ్ళు ఏమీ తెలియని వారికి చెప్పలేరండి ఫ్రెండ్స్. సగం తెలిసిన వాడు ఏమీ తెలియని వాళ్ళకి చెప్పగలుగుతారంట. మరి ఈ అన్నీ తెలిసిన వాళ్ళని సగం తెలిసిన వారికి చెప్పగలుగుతారు ఫ్రెండ్స్ అని చక్కగా బోధించగలడు అని చెప్తున్నారు. మీ బాట నడవడానికి యోగ్యంగా లేదని, మనోరంజకంగా లేదని, సహచరులు లేరని ఎప్పుడూ అనుకుంటుంటారు. అయినా మనఃపూర్వకంగా ఆసక్తితో నడకను సాగించండి. అంటే మనకి మనమే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్.
ఇంకా దీని ముందు ఏం జరగబోతుంది, దీని ముందు ఇది నడవటానికి ఇది అనుకూలంగా లేదు. ఎన్నో ఎత్తుపల్లాలు, ముళ్ళు, రాళ్ళు, రప్పలన్నీ ఉన్నాయి అనుకోండి. మనోరంజకంగా లేదు. చుట్టూ అసలు బోరింగ్ సీనరీ ఉందనుకోండి. సహచరులు లేరు, మనతో పాటు అక్కడ నడిచే వాళ్ళు ఎవరూ లేరు, ఒంటరి ప్రయాణం అనుకోండి అని ఎప్పుడు మనం అనుకుంటా ఉంటాం. బోరింగ్ గా ఉంది, బోరింగ్ ఎన్విరాన్మెంట్, ఒక్కదాన్నే ఉన్నాను, ఎలోన్ గా ఉన్నాను, ఆ ఇది కంఫర్ట్ గా లేదు దారి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అయినా ఇవన్నీ ఇలా ఉన్నా కానీ మనఃపూర్వకంగా ఆసక్తితో నడకను సాగించండి అన్నారు. అంటే ఇంట్రెస్ట్ గా, ఇది దాటితే ఇంకేమైనా వస్తుందేమో, ఇది దాటితే కంఫర్ట్ గా ఉంటుందేమో, ఇది దాటితే ఎవరైనా కలుస్తారేమో, ఇది దాటితే మంచి సీనరీ కనిపిస్తుందేమో, ఇలా ఆసక్తితో నడకను సాగించండి అని చెప్తున్నారు. ప్రతి మలుపులోనూ ఓ కొత్త సహచరుడు తప్పక ఎదురవుతాడు అని చెప్తున్నారు. ఒకే ఒక్కడిగా పత్రిజీ పిఎస్ఎస్ఎం ని ఎలా స్థాపించారు ఫ్రెండ్స్, ఎలా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు, ఒకే ఒక్కడిగా శ్వాస మీద ధ్యాసను ప్రచారం చేయడం ఎలా ఆ, ప్రారంభించారు అంటే ఇదే సూక్తి ఫ్రెండ్స్. గుర్తులు కనిపించని సువిశాల చరాచర విశ్వంలో దారులన్నీ అంతకు ముందే నడవబడ్డాయి. గుర్తులు కనిపించట్లేదు కదా అని చెప్పేసి ఎవరు నడవలేదు అనుకోవచ్చు. దారులన్నీ కూడా ముందే నడవబడినవి. అయితే ఏ దారిలో అడుగుజాడలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయో, మరి దూర దూరంగాను ఉంటాయో, ఆ దారి సురక్షితమైనది, సరి అయినది అని గ్రహించండి. ఏ దారిలో అడుగుజాడలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయి, ఎక్కువ గుంపులు గుంపులుగా ఉండవు అక్కడ, ఎక్కువ మంది నడవరు, మరి దూర దూరంగాను ఉంటాయో ఆ దారి సురక్షితమైనది, సరి అయినది అని గ్రహించండి. అంటే దూర దూరంగా అంటే ఇక్కడ ఒక అడుగు పడింది, ఈ అడుగు తీసి ఇంకొక అడుగు వేసేలోపు ఆచి పూచి అడుగేస్తున్నారని అర్థం ఫ్రెండ్స్. దూర దూరంగాను ఉంటాయో ఆ దారి సురక్షితమైనది, సరి అయినది అని గ్రహించండి. అది ఎత్తు పల్లాలతో ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా కూడా అది సురక్షితమైంది, సరైంది అని గ్రహించండి అంటున్నారు. నడవాలి అనుకున్న వారికి మార్గదర్శకులు దారి చూపుతారు. అయితే ఆ దారిని నడవమని వారు బలవంతం చేయరు, ఈ దారి అని చెప్తారు అంతే. మీరు మార్గదర్శకులు మాత్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మనం మార్గంలో ప్రయాణికులు మాత్రమే కాదు, మనం మార్గదర్శకులు మాత్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. వాళ్ళని నడిపించాల్సిన పని మనది కాదు. పత్రిసారి ఏం చెప్పేవాళ్ళు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం బలవంతంగా కూర్చోబెట్టడం మనం చేయకూడదు. ఒకళ్ళ చెయ్యి పట్టుకుని మాంసం తినటం ఆపటం మనం చేయకూడదు, అది మన పని కాదు. వాళ్ళకి మనం విషయం చెప్పటం వరకే మన బాధ్యత అని చెప్పేవాళ్ళు. అంటే మనం మార్గదర్శకులం మాత్రమే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దాంట్లో వాళ్ళ జర్నీలో మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. సరి అయిన మార్గదర్శిగా మీరు ఇతరులకు ఉండాలంటే ముందుగా మీరు సరి అయిన మార్గంలో నడిపింపబడి ఉండాలి అని చెప్తున్నారు. మాకు దారి చూపండి అని చాలా మంది మిమ్మల్ని అడుగుతారు. అయితే అందులో చాలా కొద్ది మంది మాత్రమే దారి పొడుగునా మమ్మల్ని నడిపించండి అంటారు. చూడండి ఫ్రెండ్స్, మమ్మల్ని మాకు దారి చూపండి అని చాలా మంది అడుగుతారు, కానీ కొద్ది మంది మాత్రమే దారి పొడుగునా చివరకంటా మమ్మల్ని నడిపించండి అని అడుగుతారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మార్గంలో ఆ ఎక్కువ మంది కన్నా ఆ కొద్ది మందే పనికి వస్తారు అని చెప్తున్నారు. నడవలేని చోట కనీసం ప్రాకండి, పరిగెత్తలేని చోట కనీసం నడవండి, ఎగరలేని చోట కనీసం పరిగెత్తండి. మీలో ఉన్న విశ్వాన్నంతటినీ మీలో నిలబెట్టలేకపోతే కనీసం ఎగరండి. నడవలేని చోట కనీసం పాకండి, ఇక్కడ నడవలేము అంటే అది చాలా చిన్నగా ఉంది దారి, అప్పుడు కనీసం పాకుదాం. పరిగెత్తలేని చోట కనీసం నడవండి, అంటే దారి బాగా రఫ్ గా ఉంది, అప్పుడు కనీసం అక్కడ మనం పరిగెత్తలేము, కనీసం నడవండి అని చెప్తున్నారు. ఎగరలేని చోట కనీసం పరిగెత్తండి, మనకి ఎగరటానికి లేదు అక్కడ, అక్కడ కనీసం పరిగెత్తండి అని చెప్తున్నారు. మూడు స్థితులు: పాకండి, కనీసం పాకండి, కనీసం నడవండి, కనీసం పరిగెత్తండి. మీలో ఉన్న విశ్వాన్నంతటిని మీలో నిలబెట్టలేకపోతే కనీసం ఎగరండి అని చెప్తున్నారు. అప్పుడు మనం ఈ ఎగురుతున్నప్పుడు ఏం చెప్తాం, మనలో ఉన్న విశ్వాన్ని అంతటినీ మనం నిలబెట్టగలుగుతాం. ఇక్కడ పరిగెత్తున్నాం అనుకోండి,
ఎగరలేని చోట ఇక్కడ పరిగెత్తటం మొదలు పెడతాం. ఇది ఈయన చెప్తున్నారు. ఇది చాలా సింపుల్ సూత్రం ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఆరాటపడతా ఉంటాము. గబగబా చేసేయాలి, తొందరగా చేసేయాలి, ఇంకా ఇది ఎప్పుడు పూర్తవుతుంది, ఇట్లా అనుకుంటా ఉంటాము. కానీ సమయం, సందర్భం ఏది కూడా దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆ ఆ స్థితుల గురించి మన ప్రయాణం అంటే ఈ భౌతికంగా చేయగలిగేదే కాదు ఫ్రెండ్స్. ఈ ఆత్మ ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మన ప్రయాణించాల్సిన విధానం గురించి చెప్తున్నారు ఈయన. మీరు చూపించిన దారిలో నడవటానికి ప్రయత్నించే మనిషి తడబడి పడితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లైనా అతడిని పైకి లేపాలి. ప్రతిసారి ఎన్ని వేల సార్లు మనల్ని పైకి లేపుంటారు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకప్పుడు నడక సరిగ్గా రాని పసివారం అన్న విషయాన్ని గుర్తుంచుకుని అతడు పడకుండా ఉండేటంత వరకు అలా లేపుతూనే ఉండండి అని చెప్తున్నారు. మీ హృదయాలను, మనస్సులను క్షమతో పూత వేయండి. అలాంటి కలలనే కనండి అని చెప్తున్నారు. విభిన్నమైన ఉద్వేగాలతో తీవ్రంగా ఉన్న జ్వరం లాంటిది జీవితం. విభిన్నమైన ఉద్వేగాలతో తీవ్రంగా ఉన్న జ్వరం లాంటిది జీవితం. అది ఒక్కొక్కరి ఆవేశం, భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు. మనుష్యులు ఎప్పుడూ ఏదో ఒక భ్రాంతి జ్వరంలోనే ఉంటారు. పవిత్ర అవగాహన ఫలం అయిన పవిత్ర స్వేచ్ఛా జ్వరంలో ఉండేవారే అదృష్టవంతులు. పవిత్ర అవగాహన ఫలం అయిన పవిత్ర స్వేచ్ఛా జ్వరంలో ఉండేవారే అదృష్టవంతులు. ఎన్నో ఉంటాయి, భ్రాంతితో కూడిన జ్వరాలు ఎన్నో ఉంటాయి, ఉద్రేకాలతో కూడిన జ్వరాలు జీవితం అని చెప్తున్నారు. అందులో ఎన్నో భ్రాంతితో కూడి ఉంటాయి. కానీ పవిత్ర అవగాహన ఫలం అయిన పవిత్ర స్వేచ్ఛా జ్వరంలో ఉండేవారే అదృష్టవంతులు అని చెప్తున్నారు. మనుష్యుల జ్వరాలు సదా పరివర్తనం చెందుతుంటాయి. యుద్ధ జ్వరాన్ని శాంతి జ్వరంగా మార్చవచ్చు. ధనాన్ని మూటలు కట్టే జ్వరాన్ని ప్రేమను పోగు చేసే జ్వరంగా మార్చవచ్చు. మీరు ఆచరించి బోధించవలసిన ఆత్మ యొక్క పెనుచర్య ఇలానే ఉండాలి అని చెప్తున్నాను. ఆత్మ యొక్క పెనుచర్య అని చెప్తున్నారు ఈయన. చనిపోయిన వారికి జీవితం గురించి, ఉన్న వారికి చావు గురించి బోధించండి. జయించాలనుకునే వారికి ఆ రెండింటి నుంచి విముక్తి పొందటానికి గురించి బోధించండి అని చెప్తున్నారు. పట్టుకోవడంలో, పట్టుకోబడడంలో చాలా తేడా ఉంది. మీరు ప్రేమించిన దానిని మీరు పట్టుకుంటారు. మీరు ద్వేషించే దాని వశంలో మీరు ఉంటారు. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. ఎవరి వశంలోనూ ఉండకుండా ఉండండి అని చెప్తున్నాను. కాల స్థితులలో ఒకటికి మించి భూగోళాలు తిరుగుతున్నాయి. ఆ కుటుంబంలో అన్నింటిలోకి పసిపాప అయినది మీ భూగోళం, ఈ భూమి ఫ్రెండ్స్. అయితే అది ఆకర్షణీయమైన మిసమిసలాడుతున్న చురుకైన బిడ్డ. అబ్బా, ఎంత అద్భుతంగా వర్ణించారు ఫ్రెండ్స్. ఒక కదలిక లేని, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కాల స్థితులలో ఒకటికి మించిన భూగోళాలు ఎన్నో తిరుగుతున్నాయి. ఒకటి మాత్రమే, ఇది ఒక్కటే కాదు, ఎన్నో తిరుగుతున్నాయి. ఆ కుటుంబంలో అన్నింటిలోకి పసిపాప అయినది మీ భూగోళం, మనమున్న ఈ భూగోళం. అయితే అది ఆకర్షణీయమైన మిసమిసలాడుతున్న చురుకైన బిడ్డ అని చెప్తున్నారు. ఒక కదలిక లేని కదలిక, ఎంత అసంగతంగా అనిపించే వాక్యం. ఒక కదలిక లేని కదలిక, ఇది ఎంత అసంగతంగా అనిపించే వాక్యం అయినా భగవంతుడిలోని ప్రపంచాల కదలిక అదే. అను అసమానంగా ఉన్నవి సమానంగా ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే చేతి వేళ్ళని చూడండి. ఇవన్నీ అసమానంగా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ సమానంగా ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. అన్ని ఇంపార్టెంట్, అన్ని ముఖ్యమైనవి. విధి, అదృష్టం అన్నవి జ్ఞానవంతుడి ఆట బొమ్మలు, కానీ బుద్ధిహీనులు విధి చేతిలో ఆట బొమ్మలు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దానికి లొంగిపోయి ఉన్నారు కాబట్టి. కానీ జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? విధి, అదృష్టం ఈ రెండింటితో కూడా ఆడుకుంటాడు.
దేని గురించి ఫిర్యాదు చేయకండి. ఒక దానిని గురించి ఫిర్యాదు చేయడం అన్నది ఫిర్యాది పట్లే శాపంగా మారుతుంది. నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంప్లైంట్స్ అనే సూత్రాన్ని, పత్రిజీ ఇచ్చిన సూత్రాన్ని పదే పదే మనం దృష్టిలో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దేనినైనా చక్కగా భరించడం అంటే దానిని బాగా దండించడమే. ఉమ్, వీళ్ళకి ఎదిరించే దమ్ము లేదు, ధైర్యం లేదు, అందుకే మౌనంగా ఉన్నారు అని అనుకుంటారు ఫ్రెండ్స్. కానీ చక్కగా భరించడం అంటే దానిని బాగా దండించడమే అని చెప్తున్నారు. కానీ దానిని అర్థం చేసుకోవడం అంటే దానిని విశ్వాసపాత్రుడైన సేవకుడిగా చేసుకోవడమే. దానిని మనం ఉమ్, చక్కగా భరించడం అంటే దానిని బాగా దండించడమే అని చెప్తున్నారు. దాన్ని మనం దండిస్తున్నాం, కానీ అప్పుడు అది ఏమవుతుంది, తిరగబడుతుంది. అలా కాకుండా దాన్ని అర్థం చేసుకోవడం, ఎప్పుడైతే దాన్ని మనం అర్థం చేసుకుంటామో దానిని విశ్వాసపాత్రుడైన సేవకుడిగా చేసుకుంటామంట ఫ్రెండ్స్. మార్పు ఎలా మారుతుందో చూడండి. దుప్పికి గురిపెట్టిన వేటగాడు అక్కడ ఉన్నదని కూడా తెలియని చెవులు పిల్లిని చంపడం పరిపాటి. దుప్పికి అతని గురి ఎవరి మీద, దుప్పి మీద ఉంది, కానీ అతను కొట్టింది ఎవరిని, అక్కడ ఉందని కూడా అతనికి తెలియదు ఆ గుబుర్లో. కానీ చెవులు పిల్లిని చంపాడు, అంటే కుందేలుని చంపాడు. ఇది సహజమని చెప్తున్నారు. నేను చెవులు పిల్లికే గురిపెట్టాను, దుప్పికి కాదు, నా ఎర నాకు లభించింది అని అంటాడు తెలివిగల వేటగాడు. బాగా గురిపెట్టండి, ఏ ఫలితమైనా మంచి ఫలితమే. మీ దగ్గరికి వచ్చేదే మీది. రావడంలో ఆలస్యం చేసే దానికోసం ఎదురు చూడడం అనవసరం. దానిని ఎదురు చూడనివ్వండి. భద్రసారి దేనికోసం, ఎవరి కోసం ఎదురు చూడరు ఫ్రెండ్స్. రావడంలో ఆలస్యం చేసే దానికోసం ఎదురు చూడడం అనవసరం. దానిని ఎదురు చూడనివ్వండి. బాగా గురి పెట్టండి, ఏ ఫలితమైనా మంచి ఫలితమే. మీ దగ్గరికి వచ్చేదే మీది. అది కూడా మీ దగ్గరికి వచ్చేది కూడా రావడంలో ఆలస్యం చేసే దానికోసం ఎదురు చూడటం అనవసరం, ఎదురు చూడొద్దు అని చెప్తున్నారు ఈయన. దాన్ని ఎదురు చూడనివ్వండి, మీ దగ్గరికి రావటం కోసం అని చెప్తున్నారు. మీరు గురి పెట్టేది, మీకు గురి పెడితే మీ గురి ఎప్పుడూ తప్పదు. తప్పిన గురి ఎప్పుడూ సాధించిన గురే. మీ హృదయాలు ఎప్పుడూ నిరాశ చెందకుండా ఉండాలి అని చెప్తున్నారు. తప్పిన గురి, గురి తప్పింది, ఒకటిగా ఒకదానికి కొట్టాలనుకుని ఇంకొకటి దానికి తగిలింది, ఇది వచ్చిందిగా, ఇది వచ్చింది కదా అని చెప్పేసి ఉండండి తప్ప, ఇంకెప్పుడైనా మనం అనుకున్నది సాధిస్తాము అని తప్ప ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా ఉండాలి అని చెప్తున్నారు. నిరాశ నిస్పృహనవి ఎప్పటికీ దుర్బల హృదయులు ఎగరవేసే గాలిపటాలి అని చెప్తున్నారు. ఫలించిన ఓ ఆశ అన్నది పుడుతూ చనిపోయే ఎన్నో ఇతర ఆశలకు తల్లి అవుతుంది. ఫలించిన ఓ ఆశ అన్నది పుడుతూ చనిపోయే ఎన్నో ఇతర ఆశలకు తల్లి అవుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఎంతమందినో శ్మశానంలో చూడడానికి మీరు భయపడేటట్లయితే మరి మీ హృదయాలకు ఆశ అన్నదానితో వివాహం జరగకుండా పూర్తి జాగ్రత్త పడండి. అంటే ఆశ అంటే ఎక్స్పెక్ట్ చేయటం. ఎంతమందినో శ్మశానంలో చూడటానికి మీరు భయపడేటట్లయితే మీ హృదయాలకు ఆశ అన్నదానితో వివాహం జరగకుండా పూర్తి జాగ్రత్త పడండి అని చెప్తున్నారు. ఒక చేప పెట్టిన 100 గ్రొడ్లలో కేవలం ఒక్కటి మాత్రమే ఫలించవచ్చు, కానీ మిగిలిన 99 వృధా కావు. ప్రకృతి అన్నది అతి సమృద్ధిగా ఉండి భిన్నత్వాలను గమనించడంలో భేదాలు చూపదు. అలాగే మీరు కూడా సమృద్ధిగా ఉండి మనుష్యుల హృదయాలలో, వారి మనస్సులలో మీ హృదయాలను, మీ మనస్సులను విత్తడంలో భేదాలు చూపొద్దు అని చెప్తున్నారు. అందరికీ ఒకేలా చెప్పమని చెప్తున్నారు ఈయన. సృష్టి పదాన్ని, సంపూర్ణ సమతూకాన్ని గుర్తుంచుకోండి. పదం అంటే మార్గం. పవిత్ర అవగాహనతో మీరు సమతూకాన్ని సాధించినప్పుడు మీరు విజేతలవుతారు. భగవంతుడితో కలిసి పనిచేస్తారు. ఈ రాత్రి ప్రశాంతతను, నిశ్శబ్దతను మీలో ప్రతిస్పందించనీయండి. అవి మిమ్మల్ని పవిత్ర అవగాహన అన్న పూర్ణ ప్రశాంతతలో, పూర్ణ నిశ్శబ్దంలో ముంచేంత వరకు కూడా
ఈ రాత్రి ప్రశాంతతను నిశ్శబ్దతను మీలో ప్రతిస్పందించనీయండి అని చెప్తున్నారు. నోవాకి అలానే బోధించాను, మీకు అలానే బోధిస్తున్నాను అని చెప్తున్నాను. ఫ్రెండ్స్, నాకైతే ఈ చాప్టర్స్ నేను ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు ఫ్రెండ్స్. ఇది నేను మళ్ళీ మళ్ళీ చదివిన ప్రతిసారి కూడా నాకు కొత్త అవగాహన, కొత్త అర్థాన్ని ఇచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి దేవుడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన కణికలు అనే చాప్టర్లోని విశేషాలు ఫ్రెండ్స్. ఈ అధ్యాయం ఇంతటితో ముగిసింది. తిరిగి రేపు మనం డే ఆఫ్ ద ఆర్క్, ఆర్క్ యొక్క క్రతువులు, సజీవ దీపం గురించి బెదార్ రాజు సందేశం, ఈ చాప్టర్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి అంతవరకు మిర్దాద్ మన జీవితాల్లో చల్లినటువంటి మిర్దాద్ ద్వారా ఆదిగురువు పత్రిజీ మన జీవితంలో మన ప్రయాణంలో చల్లినటువంటి ఈ జ్ఞాన కణికలను వింటూ ఆకళింపు చేసుకుంటూ ఆచరిస్తూ మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ చాప్టర్ వరకు. అంతవరకు మరి మిర్దాద్ గ్రంథాన్ని వింటున్న మీ అందరికి, ఈ గ్రంథాన్ని తీసుకొచ్చినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి, దీనిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి సూర్యకుమారి మేడంకి, అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.